గోదావరి జిల్లాలంటే కేవలం కోడి పందాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. బూతు డాన్సులకు ఈ జిల్లాలు పెట్టింది పేరు. మర్యాదలకు మారుపేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాలో తప్ప ఈ బూతు డాన్సుల సంస్కృతి మరెక్కడా కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. క్రైమ్ రేట్తో పాటు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బీహార్, యూపీలో కూడా మహిళలను వివస్త్రలను చేసి నృత్యాలు చేయించే సంప్రదాయం మనకు కనిపించకపోయినా మర్యాదలకు పుట్టినిల్లు అయిన గోదావరి జిల్లాలో మాత్రం కనిపిస్తుంది. గోదావరి పచ్చటి పొలాలు, ఎత్తైన కొబ్బరి తోటలకు నిలయం. కాని ఆ కొబ్బరి తోటల మాటున బూతుకథా చిత్రం నడుస్తోంది. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతం రికార్డింగ్ డాన్సులకు పెట్టింది పేరు. మంచితనానికి, మర్యాదలకు మారుపేరు గోదావరి జిల్లాలు. ఇది బయట ప్రపంచానికి తెలిసిన విషయం. కాని ఇంత మర్యాదగల జిల్లాల్లో జుగుప్సాకరమైన నృత్యాలు జరుగుతాయంటే నమ్మక తప్పదు. వినోదం పేరుతో మహిళలను ఆట బొమ్మలుగా చేయడం గోదావరి జిల్లాల్లో చాలా సహజంగానే మనకు కనిపిస్తుంది. సందర్భం ఏదైనా రికార్డింగ్ డాన్సులు ఇక్కడి వాళ్లకు చాలా సరదా వ్యవహారం. ఈ రికార్డింగ్ డాన్సులకు రాజకీయ నాయకుల అండదండలు మెండుగా ఉంటాయి. పోలీసుల భయం అస్సలే ఉండదు. స్త్రీ వస్త్రాలను విప్పడమంటే ఇక్కడ కొందరికి కొబ్బరికాయ ఒలిచినంత చిన్న పని. పండగైనా పబ్బమైనా రికార్డింగ్ డాన్సులు పెడితేనే ఆ కార్యాన్ని ఘనకార్యంగా నిర్వహించినట్లు ఇక్కడి వాళ్లు ఫీలవుతారు. ఈ ఆటవిక సంస్కృతి ఈ ప్రాంతంలో ఈనాటిది కాదు. తరతరాలుగా వికృత క్రీడ నడిపిస్తూనే ఉన్నారు ఇక్కడి ప్రజలు. కొత్త తరాలకు ఈ రికార్డింగ్ డాన్సుల బూతు సంస్కృతిని పరిచయం చేస్తూ గోదావరి జిల్లాలంటేనే బూతు జిల్లాలుగా మార్చేస్తున్నారు. ఎక్కడో కొబ్బరి తోటల్లో మాత్రమే కాదు, బహిరంగంగానే ఈ బూతు డాన్సుల వ్యవహారాన్ని నడిపిస్తారు నిర్వాహకులు. దేవుడి పేరుతో నిర్వహించే జాతరలలో కూడా అర్ధరాత్రి తర్వాత ఈ రికార్డింగ్ డాన్సులు నడుస్తాయి. గోదావరి జిల్లాలో జరిగే దాదాపు అన్ని జాతరల్లో ఈ రికార్డింగ్ డాన్సులు తప్పక ఉంటాయని వాళ్లే గర్వంగా చెప్పుకోవడం మనం చూడవచ్చు. ఆడవాళ్లంటే అత్యంత గౌరవమని చెప్పుకునే గోదావరి జిల్లాల ప్రజలకు ఈ రికార్డింగ్ డాన్సుల పాడు పనులు ఏంటో వాళ్లకే తెలియాలి. ఇక రాజకీయ నాయకుల సభల్లో రికార్డింగ్ డాన్సుల వ్యవహారాలు కోకొల్లలు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు ఎప్పుడో ఒకప్పుడు ఈ రికార్డింగ్ డాన్సులు నిర్వహించినవారే. మహిళ అంటేనే భోగ వస్తువన్న భావన ఈ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజల్లో కనిపిస్తుంది. వేడుకల్లో మహిళలను వివస్త్రణ చేసి దాన్ని చూసి ఆనందించడం గోదావరి జిల్లా ప్రజలకే చెల్లుతుంది. ఈ చిల్లర పనిని వాళ్లు చూసిందే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్లను చూడ్డానికి వస్తారా అని కూడా అడుగుతారంటే ఆశ్చర్యం కలగక మానదు. పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిలనే ప్రధానంగా రికార్డింగ్ డాన్సుల రొప్పిలోకి నిర్వాహకులు లాగుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఆశ చూపించి అమ్మాయిలను రికార్డింగ్ డాన్సులకు తీసుకువెళ్లి ఆపై వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. మరికొందరు అమ్మాయిలకు సినిమా అవకాశాల ఆశ చూపించి ఇందులోకి లాగుతున్నారు. కొద్ది రోజులు ఇక్కడ పనిచేస్తే ఆ తర్వాత తమకు తెలిసిన వారి ద్వారా సినిమాల్లోకి పంపిస్తామని నమ్మబలుకుతారు. రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసే స్టేజ్ల చుట్టూ పెద్ద ఎత్తున జనం గుమికూడి కేరింతలు కొడుతూ ఈలలు వేస్తూ డాన్సులు చేస్తున్న అమ్మాయిలపై కాగితాలు జల్లుతూ రోత పుట్టిస్తారు. ఆ రికార్డింగ్ డాన్సుల వద్ద యువకుల నుంచి ముసలివాళ్ల వరకు అన్ని వయసులకు చెందిన పురుషులు కనిపిస్తారు. మంచి చెడు చెప్పాల్సిన పెద్దవాళ్లే ఈడుకొచ్చిన కొడుకులతో ఇలాంటి రికార్డింగ్ డాన్సులు చూస్తున్నారంటేనే అక్కడి సంస్కృతి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సంక్రాంతి మాటున, సరదాల మాటున, మర్యాదల మాటున, వెటకారం మాటున గోదావరి జిల్లాలో కనిపించే గబ్బు అంతా ఇంతా కాదు.
కోడి పందాలకు సంస్కృతి అని, రికార్డింగ్ డాన్సులను సరదా అని చెప్పుకోవడం గోదావరి జిల్లా ప్రజలకే చెల్లుతుంది. ఆయ్ ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.